తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్ అయిన ఆ మంటలు మాత్రం చల్లారలేదు. మైనింగ్ ముచ్చటతో మొదలై కౌశిక్ రెడ్డితో కలిపి ఆ రచ్చ ఇప్పుడు సభ బయట కూడా అగ్గిరాజేస్తోంది. సభలో అధికార పక్షం హద్దులు మీరి ప్రవర్తించిందంటూ మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. ఇంతకీ సభలో లైన్ క్రాస్ చేసింది ఎవరు? అసెంబ్లీలో కలకలం రేపిన కౌశిక్ రెడ్డి అంశం ఇంకా అగ్గిరాజేస్తూనే ఉంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఉద్దేశించి కౌశిక్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటున్న అధికార పక్షం ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరింది. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గకపోవడంతో నిన్న ఆ పార్టీ సభ్యుల్ని 2 రోజుల పాటు స్పీకర్ సస్పెండ్ చేశారు. దీంతో సభా నియమాల ఉల్లంఘనపై పాలక ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో పోరుబాట వదిలేది లేదంటోంది బీఆర్ఎస్. ఇదే అంశంపై తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సీఎం సహా అధికార పక్ష సభ్యులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తొక్కుతాం, కత్తుల కోలాటాలాడుతాం అంటూ ప్రతిపక్ష సభ్యుల్ని బెదిరించడం ఏ రకమైన సంస్కృతి అని ప్రశ్నించారు. సీఎంతో పాటు ఎమ్మెల్యేలు మాట్లాడిన వీడియోలను ప్రదర్శించి చూపారు. అసెంబ్లీ వేదికగా బజారు రౌడీల్లాగా గూండాలాగా మాట్లాడినటువంటి తీరును కూడా ఒకసారి నేను మీడియా ద్వారా తెలంగాణ ప్రజలంతా చూడాలని కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయమ్మా ముఖ్యమంత్రి గారికి. ఈ వైపులో కూడా ఉన్నారు, ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఉందా? రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. చెప్తాయినా మీరు గౌరవ్ ఖడేసియర్ గారి మీద ఇట్లా కత్తులు పోరాడడం బిడ్డ ఖబర్దార్. ఏమనుకుంటున్నావు? మా పరికత్తులు లేసేనుకో నీ గడికి ఏమైనా కడతామని చెప్తాం. ఒక ఆయన కత్తులతోని కోలాటం ఆడతాం, మీ ఇళ్ళ మీదకి వచ్చాను ఒక ఆయన అంటాడు. అంటే ముఖ్యమంత్రి మద్దతు, ముఖ్యమంత్రి మిమ్మల్ని పండబెట్టి తొక్కేస్తాం, కండల వీరుడు మా ఎన్నుకున్నాడు, మిమ్మల్ని ఇక్కడనే దొక్కుతాం అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఆయన మద్దతుతో ఒక ఎమ్మెల్యేనేమో మీ ఇళ్ళ మీదకి వచ్చి కత్తులతో దాడి చేస్తామని ఒక ఆయన మాట్లాడతాడు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించి పంపితే చట్టసభల్లో నేతలు ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడడమేంటని ప్రశ్నించారు బాల్క సుమన్. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు అధికారంతో కళ్లు మూసుకుపోయినట్లుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో సీఎం సహా కాంగ్రెస్ నేతల వైఖరిని తాము వీడియోలతో సహా బయటపెట్టామని, కౌశిక్ రెడ్డి చేసిన తప్పేంటో ఒక్క రుజువైనా చూపించాలని డిమాండ్ చేశారు బాల్క సుమన్. ఇదే ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని ప్రేమలకు వస్తూ ఉన్నారు. దళితులను ఇట్లా అన్నాడు, కౌశిక్ రెడ్డి అట్లా అన్నాడు. ఏమన్నా కౌశిక్ రెడ్డి రికార్డు ఏమన్నట్టు బయట పెట్టి నేను అడుగుతున్నా. కడియం శ్రీహరిని కానీ మిగతా దళిత మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కానీ మా కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నట్టు వీడియో బయటపెట్టు. ఐఎమ్ డిమాండింగ్. ఏమన్నాడు బయటపెట్టు వీడియో. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాపాడడానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ దోపిడీలో నీకు వాటా ఉంది, నీ తమ్ముళ్ళకు అన్నదమ్ములకు నీ కుటుంబానికి వాటా ఉంది కాబట్టి దాని మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి మా కౌశిక్ రెడ్డి భుజాల మీద తుపాకీ పెట్టి నువ్వు కాలుస్తున్నావు రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఈ ఇష్యూలో ఇంతటితో ఆగని బీఆర్ఎస్ నేతలు గతంలో కడియం శ్రీహరి, వేముల వీరేశంలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా ప్రదర్శించారు. అప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడి ఇప్పుడు దళితులపై లేని ప్రేమను ఒలకబోస్తున్నారని విమర్శించారు. కడియం శ్రీహరిని ఏమన్నావు, గతంలో వేముల వీరేశం ఏమన్నావు, ఒకసారి ఆ వీడియో ప్లే చేయి. ఇప్పటికే అటు అసెంబ్లీని ఇటు మండలిని కుదిపేస్తున్న ఈ అంశం ఇప్పుడు బయట కూడా భారీ పొలిటికల్ విస్ఫోటనానికి కారణమయ్యేలా కనిపిస్తోంది. మరి బీఆర్ఎస్ చేసిన ఈ వీడియోలో ప్రదర్శనకు కాంగ్రెస్ కౌంటర్ ఎలా ఉంటుందో చూడాలి. దాన్ని బట్టి పొలిటికల్ హీట్ మరింత అవకాశం లేకపోలేదనే చర్చ జరుగుతోంది.